ప్రైజ్ లార్డ్ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికి కూడా ప్రవక్తిని బెనీనా ప్రియ బెంగళూరు బెరాకా హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లైవ్లోకి ముఖ్యంగా రావడానికి మీ అందరికి కూడా చూస్తున్నారు. 25వ తారీఖు ఈరోజు మార్నింగ్ ఉదయకాల సమయంలో ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ అయిందని, ఆయన్ని చనిపోయారని చూపిస్తున్నారు. కాకపోతే అది నేను ప్రార్థన చేసినప్పుడు పక్కా ప్లాన్ చేసి ఆయన టయానికి వస్తాడు, ఆ టయానికి ఆయన వెళ్ళే దారి గమనించుకొని ఆ తర్వాత ఫాలోఅప్ చేసి ఏ దారిలో వస్తాడు, ఎటు వెళ్తాడు, ఏంటి, ఏ టైమింగ్స్ అని పూర్తిగా ఫాలోఅప్ చేసి చేయడం జరిగింది. నేను ప్రార్థన చేసినప్పుడు అది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాదు, అది చంపినట్లుగా కొట్టినట్లుగా దేవుడు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనమందరం, నేను బెంగళూరులో ఉంటాను, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నవారు దయచేసి అందరూ కూడా క్రైస్తవులు ఏకమయ్యి ఖచ్చితంగా దేవుడు చూపించాడు ఏంటంటే ఇది చాలా క్రైస్తవులు పోరాటం చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మేబీ ఇది చాలా క్రియేషన్స్ జరగచ్చు, ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ చేయొచ్చు క్రైస్తవులని ఈ బాడీని పోస్ట్ మార్టం చేసి తర్వాత అవైతే ఏది నిర్ధారణ చేయబోతున్నారో అవి కూడా తారుమారు చేసే అవకాశాలు చాలా ఉన్నట్లుగా కనబడుతున్నాయి. కానీ దయచేసి ఆ విషయంలో వదిలిపెట్టకుండా మనము పోరాడినట్లయితే ఖచ్చితంగా దాని గురించి దేవుడు తెలియజేస్తాడు, చూపిస్తాడనమాట. షక్రాబాల శక్రే మంచి దైవ సేవకుని క్రైస్తవుల కొరకు కానీ సమాజం కొరకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ కొరకు పోరాడే అనేక విషయాలు నేను చాలాసార్లు మీడియాలో చూశాను. మంచి నా వెనకాల వాళ్ళు అడుగుతున్నప్పుడు మీ వెనకాల ఇంత ధైర్యం ఉంది, మీకు ఇంత ఇది ఉంది, మీరు మీ వెనకాల ఎవరున్నారంటే నిజంగా నా వెనకాల పెద్ద వ్యక్తి ఉన్నాడు, గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తుని చాలాసార్లు నేను చూశాను వీడియోస్లో అన్నీ కూడా. ఎంత ధైర్యంగా ఎవ్వరికని భయపడకుండా లోకంలో యేసయ్య కొరకు జీవించిన ఒక మంచి సేవకుడు చెప్పగలం మనం ప్రవీణ్ పగడాల గారిని. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయినందుకు చాలా ఏడుస్తున్నాం, బాధగా ఉంది, మనకి చాలా దుఃఖంగా ఉంది. అప్పొచ్చినాడు, పోయి తలుపు తీర్చిన. కాబట్టి మనమందరం కూడా వారి కుటుంబం కొరకు వారు చేసిన పరిచర్య ఎంతో మనకి విలువైందిగా, క్రీస్తుని ప్రకటిస్తూ మన కోసం ఎంతో సేవను అందించి సమాజానికి మేలు కలుగు చేసిన ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, నమ్మకమైన, యథార్థమైన దేవా, ఆ కుటుంబం ఆదరణ కలుగజేయండి ప్రభా. యేసు నామంలో తండ్రి జరిగినటువంటి ప్రతి దానిని బట్టి ప్రభా నువ్వు ఏమి నిర్ణయిస్తావో అది నిర్ణయించమని అడుగుతున్నా పరిశుద్ధాత్మదేవా. అయ్యా, ఈ చిత్తం ఏమైందో ఆ విషయాలన్నిటిపైన జరిగించమయ్యా యేసు నామంలో ప్రభా. అందరూ కలిసి కట్టుగా పోరాడుచున్న దానికి ప్రభా తండ్రి విలువైన సమాచారం వచ్చులాగా ఒక గొప్ప కార్యం జరిగించమని అడుగుచున్నా అయ్యా యేసు నామంలో ప్రభా. పెద్దవారు వెళ్ళి ప్రభా
ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావాలంటున్నారు. ఆ రిపోర్ట్స్ తారుమారవకుండా కరెక్ట్ రిపోర్ట్స్ వచ్చేలాగా ఒక గొప్ప కార్యం జరిగించు ప్రభా. నజరుడని యేసు నామంలో ప్రభా ఆ కుటుంబానికి విడుదల, సమాధానం, సంతోషాన్ని దయచే ప్రభా. యేసు రక్తం, పరిశుద్ధాత్మదేవా అక్కడికి వెళ్ళిన ప్రతి సేవకుల పైన ప్రోత్సహిస్తున్నా వారికి అందరికీ సమాధానం, సంతోషం, నెమ్మది దయచే ప్రభా. పోరాడుచున్న ప్రతి ఒక్క బిడ్డ ఆ పోస్ట్ మార్టం దగ్గర, ఆ రూమ్స్ దగ్గర కానీ ఎక్కడెక్కడ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కాచి కాపాడు. వారికి టైం సరిగా ఆహారాన్ని, నీటిని దయచే ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవా నువ్వే కార్యం జరిగించు, అన్ని విషయాల్లో వర్ధిలింపచే ప్రభా. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయి, సమాధానం, సంతోషం దయచే ప్రభా. అయ్యా మరొక విషయాన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం చూసాం స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు స్టెఫన్ ఎలాగంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు స్టెఫన్ని రాళ్లతో కొట్టి నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. ఒక హతసాక్షి, ఒక ప్రవీణ్ ప్రగడాల్ లాంటి హతసాక్షి అయిన దేవుడు ఏమంటున్నాడంటే అనేక మందిని లేవనెత్తుతాను. ఒక విషయం ఏమంటే ఎలాగైనా ఒక లీడర్ని, క్రైస్తవ నాయకుడిని ఎవరినన్నా లేపేస్తే ఇంకా క్రైస్తత్వం పడిపోతుంది, ఇంకా క్రైస్తత్వం ఉండదు, ఇంకా క్రైస్తత్వం అంతా కుప్పకూలిపోతుందని ఎవరైనా అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఒక్క లీడర్ కానీ ఒక్క నాయుడు కానీ చనిపోతే, నాయకుడు కానీ, దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు లోక సృష్టికర్త, రక్తాన్ని పెట్టి కొనుక్కున్న యేసయ్య, ఈ లోకాన్ని సృష్టించిన యేసయ్య. నేను కూడా ఒక రెడ్డి కుటుంబంలో నుంచి, ఒక హిందూ కుటుంబంలో నుంచి రక్షణకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకుని ఆయన సాక్షిగా, ఆయన ప్రవక్తిగా ఈరోజు సేవ చేస్తున్న బెంగళూరు పట్టణంలో ఒక సేవకురాలుగా దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఎవరైనా సరే అనేక మందిని లీడర్స్ని దేవుడు లేపుతాడు, అనేక మంది నాయకుల్ని దేవుడు లేపుతాడు, అనేక మంది ఫాస్టర్స్ని దేవుడు లేపుతాడు. ఒక్కరిని బలి తీసుకుంటే, హతసాక్షి అయితే లక్షలాది మందిని దేవుడు లేపుతాడు. యేసయ్య ఊరికే ఉండడు. ఒక్క ఏంజల్ చాలండి, ఒక్క ఏంజల్, ఒక్క దేవదూత వస్తే చాలు, ఏ కార్యమన్నా చేయగలదు పరలోకం నుంచి. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరు లేచినా యేసయ్య మనతో ఉన్నంత కాలం పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళడానికి ఈ అంత్యకాల దినముల్లో అనేక విషయాలు జరగవచ్చు. అనేక విషయాలు, కక్షలు, క్రోధాలు క్రైస్తవుల పైన లేవడం, సువార్త ప్రకటించకుండా చేయడం, కావాలనే యాక్సిడెంట్స్ చేపించడం, కావాలనే క్రైస్తవులపైకి ఊరుకూరికనే లేవడం, కరపత్రాలు ఇవ్వకుండా చేయడం, బైబిల్స్ ఇవ్వకుండా చేయడం, చర్చెస్ లేకుండా చేయడం, ఎన్ని చేయాలనుకున్నా దేవుడు అనేక మందిని లేవనెత్తుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్గా పరలోకంలో కూర్చోడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరు హతసాక్షి అయితే అనేక మంది, లక్షలాది మందిని గ్రామాల్లో, కుగ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రాలలో, దేశాలలో, ప్రపంచాలలో లేవనెత్తుతూనే ఉంటాడు. కాబట్టి మన పైన యేసయ్య రక్తం ఉన్నది. మన లోపల రక్తం, యేసుక్రీస్తు రక్తం. మనం ప్రతి సండే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కాబట్టి ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తింటున్నాం, తాగుతున్నాం. కాబట్టి మనలో యేసయ్య రక్తం ఉన్నంత వరకు ఈ అంత్యకాల దినముల్లో ఏం జరిగినా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. దేవదూతలు మనకు తోడుగా ఉన్నాయి. యేసు నామంలో ఏదైతే ఈరోజు యాక్సిడెంట్గా నిర్ధారించి మబ్బు పెట్టాలని
ఒక లీడర్ వెళ్ళిపోతే అనేక లీడర్లను దేవుడు లేవడెత్తాడు. కానీ ఈ విషయంలో న్యాయం దేవుడు చేయబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో కలుగు చేసుకుని మన క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కాబట్టి మీరు చూసినట్లయితే యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా బుల్లెట్ ఏదైతే ఉన్నదో దానికి ఏమీ కూడా కాలేదు, బాగున్నది. తర్వాత పక్కన కర్రల్లాగా, అంటే ఒక చెక్కల్లాగా పడేసారు. అసలు రోడ్డు పక్కన అవి ఎందుకు ఉంటాయి? ఫేస్ మొత్తం, పెదాలు మొత్తం లాగా తయారైంది. ఫేస్ అంతా కూడా చాలా రక్తంతో కూడబడింది. హెల్మెట్ అలాగే ఉంది. కాబట్టి మనం ఏమాత్రము ఇవన్నీ చూసినప్పుడు యాక్సిడెంట్గా కానీ నమ్మే అవకాశాలు ఏమాత్రం లేవు. కాబట్టి ఇది ప్లాన్ ప్రకారం చేశారని మనకి దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి మనము న్యాయం జరిగే వరకు వదిలిపెట్టకుండా మనం గెలుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అయా, న్యాయం జరగనట్లుగా ఒక అభిషేకం రిలీజ్ చేస్తున్నా, ఫైర్ రిలీజ్ చేస్తున్నా యేసు నామములో. దీని కొరకు పోరాడుచున్న ప్రతి సేవకుని, ప్రతి బిలీవర్స్ని, ప్రతి సంఘాన్ని ప్రభా అయ్యా అందరూ ఏకంగా కూడి ప్రార్థిస్తుండగా, అయ్యా చేస్తుండగా, యేసయ్యా నువ్వే న్యాయం తీర్చు. యేసు నామములో కుటుంబానికి తండ్రి, పోరాడుచున్న బిడ్డలందరికీ పైన నీ రక్తాన్ని ప్రోత్సహిస్తున్న బిడ్డలందరినీ క్షేమంగా తండ్రి, ఏ గొడవలు లేకుండా, కొట్లాట్లు అక్కడ లేకుండా, ఏ హానికరమైనవి లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా సురక్షితంగా క్షేమంగా ప్రభా అన్ని విషయాల్లో జయం వచ్చేటట్లుగా అభిషేకంతో అక్కడ జరుగులాగా కార్యాలు ఆశీర్వదించు, దీవించు ప్రభా. నీ అద్భుత కార్యాలు జరిగించు. అలాగే ప్రతి సేవకుని యాక్సిడెంట్ జరగకుండా, ఏ రోగాలు పారిపడకుండా, ఏ సునాంలో సేవకుని, సేవకురాలని, సంఘాలని ప్రభా నీ రక్తంతో కప్పయ్యా విడుదల దయచేయి, సమాధానం దయచేయి. కుటుంబాలని కట్టు, కుటుంబాల్లో ఆశీర్వాదం, కుటుంబాల్లో రక్షణ దయచేయి ప్రభా. ఏ సునాంలో రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవా మాకు తోడయుండి నడిపించయ్యా. ఇక చూశాను చాలామంది, నేను చూశాను మా జేమ్స్ గారిని, జాన్విస్లే గారిని, ప్రశాంత్ అన్నని, చాలామందిని చూశాను నేను. విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని, చాలామంది న్యూస్ చూశానన్నమాట. వీళ్ళందరూ కూడా చాలామంది పోరాడుచున్నారు. యేసు నామంలో న్యాయం జరుగులాగా అద్భుత కార్యం జరిగించు పరిశుద్ధాత్మదేవా. రైక్యమా శాల బరహాతుల కబరాక దురాక లేబ్రా హందర్ హేలేమా షేకే రిబా బాబా 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 రికా రాబా 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 బాబా 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 రికా రాబా షికా రకా బాబా 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 రికా రకా రాబా రాబా లాబా రాబా రాబా రికా రాబా 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 రికా రాబా షికా రకా లాబా బాబా రికా రాబా బాబా బాబా రిఖా రాబా 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 బాబా 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 రిఖా రాబా బాబా 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 రిఖా రాబా షిఖా రకా రాబా. నేను చూస్తున్నా చాలా అడుక్కున్నారంట. వద్దండి, నన్ను చంపకండి అని అడుక్కున్నప్పటికి కూడా వదిలిపెట్టకుండా భయంకరంగా ఘోరంగా కొట్టినట్లుగా కనిపిస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు షారా బ్రేఖారాబా బాబా లీఖైబా షేకే రకాలాబా రీకారాబా ప్రాణంతో భయంకరంగా పోరాడారు. చాలాసేపు ప్రాణం వదలలేకపోయానట్లుగా, ప్రాణంతో భయంకరంగా పోరాడినట్లుగా కనపడుస్తుంది. రాబా షికా రకారాబా లాబా బాబా ఎంతో అడుక్కున్నట్లుగా, వద్దు చంపకండి అని అడుక్కున్నప్పటికీ వదిలిపెట్టకుండా మాటలతో మాట్లాడి చంపినట్లుగా కనిపిస్తుంది. పరిశుద్ధాత్మదేవా రైఖారాబారాబా. కాబట్టి ఇలాంటి విషయం ప్రవీణ్ పగరాల గారికి జరిగినట్లుగా ఇంకా ఏ సేవకుడికి కానీ, లేకపోతే ఏ క్రైస్తవ నాయకుడికి కానీ, క్రైస్తవ లీడర్స్ కానీ, పాస్టర్స్ కానీ, ఈవెంజలిస్ట్స్ కానీ, ప్రవక్తలకు కానీ, ఏ సేవకుడికైనా ఇలాంటివి
మళ్ళీ జరగకుండా పరిశుద్ధాత్మదేవా నువ్వు కాపాడయ్యా. ఏ సేవకుడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ డునామిస్ అయినా పర్వాలేదు ప్రభా. యేసయ్యా, అందరూ క్రైస్తవులు ఏకంగా ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థిస్తుండగా పరలోకం భూమి మీదికి దిగి రావాలి పరిశుద్ధాత్మ. అలాంటి అభిషేకం దిగాలి ప్రభా, అగ్ని అభిషేకం దిగాలి ప్రభా. యేసు నామంలో విడుదల, సమాధానం, సంతోషం అందరి మీదకి వచ్చినగాక. నీ రక్తంతో కప్పయ్యా, విడుదల దయచే, సమాధానం కుటుంబాలలో అయ్యా, ఆ బిడ్డలందరిపైన అయ్యా నీ రక్తాన్ని ప్రోత్సహిస్తుండగా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి సమయమునకు అన్ని సౌకర్యాలు దయచేయమని, అభిషేకించి ఆశీర్వదించమని, నీ రక్తంతో కప్పమని, విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. రీబా లాబా షాబా రాకా బారాకా బాబా. న్యాయం జరుగులాగా ఒక అభిషేకం దిగాలి ప్రభా, గొప్ప కార్యాలు జరుగులాగా ప్రభా. రీబా లాబా రాబా లాబా రాబా లాబా బాబా షాపా రిఖా రఖా దురాఖా బా రాబా లాబా బాబా రీమా మామా 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 శిఖా రాబా లాబా బాబా. ఆ ప్రాణం ఎంత విలవిల్లాడిందో పరిశుద్ధాత్మ దేవా. యేసయ్యా, అలాంటి పరిస్థితి ఏ సేవకుడికి రాకుండా అయ్యా, ఏది మనుష్యుడు ఏది విత్తుతాడో అదే ఫలం కోస్తాడని ప్రవీణ్ పగడాల గారి పైన ఏది విత్తారో ఆ ఫలం వాళ్ళ మీదకి పౌనుగా యేసునామంలో. రీమల షక్కదు రకాల బరకదు రకబా రిఖలు బర చందర బల బాబా 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 రిఖా బాబా 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 రీమా మామా 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 బాబా బాబా రిఖాల బాషాబా రిబా బాబా 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 రిఖారా బాబా 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 రిఖాల బాబా 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 రకాల బాబా 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 రీమా శిఖా దూరా ఖాబా రాబా లాబా బాబా బాబా రీబా లాబా బాబా 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 బాలా రా 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 బాబా బాబా షకా రిఖా బాబా 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 రిఖారా బాబా 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 బాబా. Prophet Thomas Paul speaking tongues in praying. Rima shara baba laba rekha raba laba baba ba riba laba baba shika rakha baba baba rika raba shika raba rakha raba sharaba raba laba baba. చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, శుద్రాత్మలు, హసుదాత్మలు, ఒట్టెక్కించే ఆత్మలు, మాట మంత్ర శక్తులు యేసుని నామములో బంధిస్తున్నాం. ఓ రీ బాబా 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 యేసప్ప, యేసుని నామములో బల కొడు, శక్తి కొడు, ఆరోగ్య కొడు, సమాధాన కొడు.